ఈ సమయంలో లూకాసు వార్తలోని కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. ఈ సమయంలో మీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింపజేయండి, మీ దీవెనతో నింపండి. విచ్చేసినటువంటి వారందరిని బట్టి వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో క్రీస్తు ప్రభు యొక్క మాటలు వారి హృదయంలో భద్రపం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటి బట్టి మీకే కృతజ్ఞతలు. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా మార్గంలో ఉన్న వారిని సకాలంలో తోడుకు రమ్మని వేడుకుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రభా ఆనందం ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నట్లు దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త అంతా కూడా మనం ఈ యొక్క యాడ్వెంట్ అంటారు. యాడ్వెంట్ అనేటువంటి యేసు ప్రభువుకి నవంబర్ 23 నుంచి డిసెంబర్ 25 తారీఖు వరకు జరిగే ప్రార్థనలన్నిటిని కూడా యాడ్వెంట్ రోజులని అంటారు. అప్పుడంతా ఏం జరిగిందో అవంతా కూడా చెప్తారు. తర్వాత 24వ ఈవినింగ్ దాన్ని ఈవెంట్ అంటారు. కనుక ఆ ఈవినింగ్ ఈవెంట్ అంటారు. దాన్ని ఈవ్ అని కూడా పిలుస్తారు. 24th నైట్ ఈవెంట్ అని పిలుస్తారు. ఆ ఈవ్ క్రిస్మస్ ఈవ్ అంటారు. కనుక క్రిస్మస్ రోజు ది బర్త్ ఆఫ్ జీసస్, ది సెలబ్రేషన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఈవెంట్లలో ఏమేమి జరిగాయో ఈ యాడ్వెంట్ అనేటువంటి పదం, ఈ యాడ్వెంట్లో ఏమేమి జరిగాయో మాకందరికి కూడా కనబడుతూ ఉంటాయి. లూకాసు వార్త చాలా ప్రాముఖ్యంగా ఉండేటువంటి బైబిల్ గ్రంథం. కనుక దేవుడు ఈ లూకా అనేటువంటి వ్యక్తి వైద్యుడు. ఎవరైనా వైద్యుడు. ఆ వైద్యుడు రాశాడు. అపోస్తల కార్యం కూడా లూకానే రాశాడు అని చెప్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యంలో మనం ఇక్కడ సిరీస్ అంటే క్రమబద్ధకంగా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పంతొమ్మిదవ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. హల్లెలూయా. దేవుని యొక్క మాటకి ధిక్కారం చేస్తే, ఇక్కడ జకరియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయన బహుకాలం గడిచినటువంటి వృద్ధుడైనప్పటికీ కూడా దేవుడు అంతవరకు ఎప్పుడు కూడా ఆయనను దర్శించలేదు. దేవుడు ఎప్పుడైతే దర్శించాడో అది ఆయన జీవితంలో ఒక మరపురాని ఘటన కొరకు చూస్తున్నాం. లేకపోతే ఎలిజబెత్ అమ్మ చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి కనుక వారిద్దరికి కూడా పిల్లలు లేరు. కనుక తరగతి క్రమం చొప్పున జకరియా ధూపం వేయడానికి దేవుని సముఖానికి వచ్చాడు. కనుక దేవుని సముఖంలో ధూపం వేస్తున్నప్పుడు దేవుని దూతకు అడ్డు చెప్తుంటే, దూత చెప్తుంది ఏమని, నేను దేవుని సముఖం నుండి వచ్చిన గాబ్రియేలు. కనుక నేను దేవుని సముఖం నుండి, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, కనుక దేవుని సముఖం నుండి వచ్చినటువంటి దూత దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట వినాలి అని, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని, దేవుని యొక్క నామం ఘనపరచబడాలని దేవుని యొక్క వాగ్దానం చెప్పబడుతున్నది. హల్లెలూయా. కనుక మైండ్ యువర్ బిజినెస్, ఐ స్టాండ్ బిఫోర్ ద లార్డ్. దేవుని సముఖం నుండి వచ్చిన దూతను. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థంగా గాబ్రియేలుతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. అలాగే మరియమ్మతో కూడా దేవుడు మాట్లాడాడు. కనుక దయాప్రాప్తురాలా
నీకు శుభము. దేవుని దయకు ప్రాప్తురాలైనటువంటి మరియ. ఇది మరియను గురించి మనం ఎక్కువగా నేర్చుకుంటాం. మరియమ్మ యొక్క స్థితిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరియమ్మ యొక్క ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేస్తున్నట్లు దైవవాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం వింటున్నామో, ఏం విని దాన్ని దాచుకోవాలో, ఏం విని ఆ ప్రకారం చేయాలో, ఆ విన్నటువంటి విషయాలు కూడా సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి మనది. కనుక ఆ మరియమ్మ ఎలాగ విన్నదో, గొల్లలు ఎలాగ విన్నారో, జ్ఞానులు ఎలాగ విన్నారో, ఎలాగ దాని ప్రకారం చేశారో ఈ దినం మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దైవవాక్యంలో మనం చూస్తే 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూద్దాం. ఒక్క నిమిషం. 2వ అధ్యాయంలో 15వ వచనం. అయితే మరియా ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా. ఇక దేవుని వాక్యం మనం చూస్తున్నటువంటి మాట, మరియమ్మకి దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు దేవుని యొక్క కృప పొందితివి కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవడును అని చెప్పారు. కనుక ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకు పేరు. హల్లెలూయా. నీకు ఒక కొడుకు పుడతాడు అంటే ఆమె సంతోషంగా అంగీకరించలేని పరిస్థితి, సంతోషంగా ఒప్పుకోలేని పరిస్థితి. ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు కనుక నేను సర్వోన్నతమైనటువంటి దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబోయే శిశుడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన అసాధారణమైన వ్యక్తి. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు. పాపము లేని పరిశుద్ధ దేవుణ్ణి నువ్వు ఈ లోకానికి అందించబోతున్నావు అని చెప్పినప్పుడు ఆమె హృదయంలో ఒక రకమైనటువంటి సందిగ్ధత ఏర్పడింది. హల్లెలూయా. నేను పురుషుని తెలుసుకోకుండా పుట్టిస్తున్నటువంటి బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో అని అనుకుంటే ఆయన ఆశ్చర్యకరం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతామన్నది. హల్లెలూయా. కనుక తల్లికి బిడ్డ చాలా దగ్గర, పుట్టినటువంటి బిడ్డ ఎట్లా ఉంటాడో ఆమెకే బాగా తెలుసు. ఎంత బాధలో, ఎంత వేదనలో, ఎంత ఇరుకులో, ఇబ్బందులు పడతారో వారికే తెలుసు. కనుక నాకు పుట్టే బిడ్డ ఇంత గొప్ప వాడవుతాడా అని అనుకుంటే దేవుడు ఆ గులలకు కనబడి చెప్పాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. హల్లెలూయా. సర్వోన్నతం, అన్ని స్థలాల కన్నా ఉన్నతమైన స్థలం, సర్వస్థలాల కన్నా ఉన్నతమైన స్థలం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. రెండవది అందరికి కాదు, ఇది అందరికి కాదు. ఎవరికి? ఆయనకి ఇష్టలైన మనుషులకే భూమి మీద సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద సమాధానం. ది గ్రేట్ లేడీ, మంచి పాటలు పాడేటువంటి లతా మంగేష్కర్, గాన కోకిల ఆమె పేరు. గాన కోకిల అనేటువంటి ఆ లతా మంగేష్కర్ను
ఇంటర్వ్యూ చేశారంట. హాస్పిటల్లో ఉంటే ఇంటర్వ్యూ చేశారు. ఆమె అన్నదంట, మీకు నాకు 6 సంవత్సరాలకు సరిపడే చీరలు ఉన్నాయి. ఒక్కొక్క చీర చాలా విలువైనది. 6 సంవత్సరాలు కట్టుకుని ఒక్కసారి కట్టుకుంటే మళ్ళీ కట్టనటువంటి ఆ చీరలు ఉన్నాయి. తర్వాత ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, పేరున్నది, ప్రఖ్యాతులు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. కానీ నా మనసులో ఏం లేదు, సమాధానం లేదు అని చెప్పిందంట. నాకు అన్నీ ఉన్నాయి, ఏం లేదు, సమాధానం లేదు. నేను కూర్చుంటే లేస్తే నౌకర్లు చాకర్లు ఉన్నారు. నా గ్యారేజ్లో కార్లు ఉన్నాయి, BMW కార్లు ఉన్నాయి, చాలా వోక్స్వ్యాగన్ కార్లు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఇచ్చినటువంటి గౌన్ వేసుకొని వీల్ చైర్లో కూర్చున్నాను. హల్లెలూయా. ఎవరిచ్చిన అంగి అంటే అది హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి గౌను, అది వేసుకొని వీల్ చైర్లో కూర్చున్నాను. కానీ ఏం లేదు, సమాధానం. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకే సమాధానం. బిల్ గేట్స్ కూడా అన్నారంట హైదరాబాద్లో ఇంటర్వ్యూ చేస్తే, బిల్ గేట్స్ నాకు అన్నీ ఉన్నాయి కానీ నా మనసులో ఏం లేదు, సమాధానం లేదు. కనుక బిల్ గేట్స్ అంటే ప్రపంచంలో అత్యధిక ధనికుల్లో ఒకరైనటువంటి వ్యక్తులు, వారికి కూడా సమాధానం లేదు. ఎవరికి సమాధానం అంటే భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకి సమాధానము. హల్లెలూయా. గొల్లలకి దేవుని వాక్యం చెప్తుంది, గొల్లలకి వారికి చెప్తుంది, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకి సమాధానం కలుగునుగాక అని చెప్తున్నారు. ఈ గొల్లలు చాలా మాటలు చెప్తున్నారు, చాలా కథలుగా విన్నారు, కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకుంటున్నటువంటి భాషలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 15వ వచనంలో, ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ పరలోకం నుండి దూతలను పంపించి ఆయన మనకి వర్తమానం చెప్పాడు, ఈ సందేశం చెప్పాడు, ఈ రక్షణను గురించి చెప్పాడు, యేసు ప్రభువుని గురించి చెప్పాడు. ఈ యొక్క కార్యమును మనకు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈజ్ ఫ్రమ్ ద హెవెన్. దేవుని నుండి వచ్చినటువంటి వర్తమానం ఇది. సర్వోన్నతమైన స్థలములలో భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకని దూత పరలోకం నుండి, దూత మొట్టమొదటిగా పరలోకం నుండి భూమి మీద దిగి అడుగుపెట్టి వెంటనే ఆ దూతతో కూడా నుండినటువంటి దూతలందరూ కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అని స్తోత్రం చేస్తూ ఆరాధించారు. ఈ వార్త, ఈ యొక్క కార్యము దేవుని ద్వారా మనకు తెలియజేయబడింది. హల్లెలూయా. ఈ మాట ఎవరి ద్వారా తెలియజేయబడింది? ఎవరికి తెలియజేయబడింది? ఎవరికైనా ఉంది ఇక్కడ? ఈ కార్యం ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. ఈ కార్యం ప్రభు మనకు తెలియదు. నీకు మనకు అంటే ఎవరికి? మనందరికి కూడా. ఎక్కడి నుండి వచ్చింది వార్త? పరలోకము నుండి వచ్చినటువంటి వార్త. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకము నుండి దూత దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన తన యొక్క కార్యం అంతటిని కూడా, ఆ ప్రణాళిక అంతటిని కూడా, ఆ రక్షణ కార్యం అంతటిని కూడా తెలియజేశాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఈ రోజులో జరుపుకునేట్లు కాదు. క్రిస్మస్ అంటే ఆ దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, ఇదో బీదలకు సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క బంధింపబడిన వారికి విడుదల ఇవ్వడానికి, గుడ్డి వారిని బాగు చేయడానికి, చెరలోనున్న వారిని విడిపించడానికి. కనుక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ హితవస్త్రం, దేవుని యొక్క హితవస్త్రము. హల్లెలూయా. దేవుని యొక్క హితవస్త్రం, దేవుని యొక్క శుభవార్త. హితము అంటే మంచిది, వస్త్రం అంటే వాక్యం. దేవుని యొక్క
హితవత్సరం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క మాట్లాడుతుంటే దేవుడే సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చి దూతను పంపించి మనతో మాట్లాడుతుంటే ఆయన మనకున్న బంధకాలన్నిటి నుంచి కూడా విడవలిచ్చే దేవుడు. హల్లెలూయా. మనకు బంధకాలు ఉన్నాయా లేవా? భయాలు ఉన్నాయా లేవా? రోగాలు ఉన్నాయా లేవా? ఆందోళన ఉన్నదా లేదా? కనుక వీటన్నిటి నుంచి విడుదల కలిగించే దేవుడు పరలోకం నుండి దూతను నీ కొరకు పంపించాడు. పరలోకం నుండి కార్యం నీ కొరకు పంపించాడు. పరలోకం నుండి దేవుని యొక్క సందేశాన్ని నీ కొరకు పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు. క్రిస్మస్ అంటే ఎగిరి దున్నుకుడు ఆటలు కాదు. క్రిస్మస్ అంటే ఏదో వాళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళు చేద్దామని కాదు. రక్షణ కావాలి. ఏం కావాలి? రక్షణ కావాలి. రక్షింపబడడానికి అయ్యలారా రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి అంటే నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం పెట్టాలి. హల్లెలూయా. విశ్వాసం లేదు, రక్షణకు మారుమనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పాపక్షమాపణ లేదు, వాక్యం వినరు, విన్న వాక్యాన్ని బట్టి బ్రతకరు. అలాంటి వ్యక్తులకు కాదు ఇది. హల్లెలూయా. ప్రజలందరికీ కూడా ఆయనకిష్టులైన మనుషులకి సమాధానం కొరకు. హల్లెలూయా. ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, ఆరోగ్యం ఉండదు. బయట వచ్చేసి ఏదో చేస్తారు. దాని కొరకు కాదు ఇది. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ యొక్క దూతలు కనబడి చెప్పారు. గొల్లలు బిక్కు బిక్కుమంట భయంతో ఉంటే వాళ్ళకు చెప్పారు. కనుక అరణ్యంలో ఉన్నటువంటి వారికి చెప్పారు. ఈ మాటలన్నీ కూడా గొల్లలు అందిస్తున్నారు. గొల్లలు చెప్తుంటే ఎవరు వింటున్నారంట? దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే వారు వెళ్ళి మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతం రండి ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని శిశువును చూసిరి. ఎంతమందిని చూశారు? మరియమ్మను చూశారు, యోసేపును చూశారు, శిశువులు తొట్టిలో పడుకున్న శిష్యుని కూడా చూశారు. హల్లెలూయా. తర్వాత ఏమంది? వారు తమతో చెప్పబడిన మాటలన్నీ కూడా ప్రచురం చేశారు. వాళ్ళు విని వారు చూశారు. వెళ్ళి చూద్దాం రండి అని పిలుచుకొని వాళ్ళు వెళ్ళి చూశారు. ఎవరెవరిని చూశారు? మరియమ్మ అని ఒక ఆమె ఉంటుంది, ఆమె కన్య అయి ఉంటుంది. ఆ కన్యకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఒక శిశువును ఇచ్చాడు. తర్వాత దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండబెడతారు అనే సంగతి చూశారు. హల్లెలూయా. విన్నారు, చూశారు, మొక్కారు. హల్లెలూయా. కనుక మరియమ్మని చూశారు. యోసేపు అంటే ఈయననే ఇన్ని నిందలు భరించాడు, శ్రమలు వహించాడు, ఆమెను తీసుకొచ్చాడు. కనుక యోసేపుని చూశారు. తర్వాత ఎవరిని చూశారు? తొట్టిలో. వాళ్ళకేమైతే చెప్పబడి అంతవరకు వాళ్ళు ఎన్నడూ చూడలే. మరియమ్మ అంటే తెలియదు వాళ్ళకు, యోసేపు అంటే తెలియదు వాళ్ళకి, శిశువు అంటే కూడా తెలియదు. వారు బెత్లెహేములో ఉన్నటువంటి ఆ స్థలానికి దేవుడు వారిని నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. వారు అది వరకు చూడనటువంటి వ్యక్తులను చూశారు. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పోతారు, అప్పుడప్పుడు బిర్లా ప్లానిటోరియం పోతారు, అప్పుడప్పుడు రకరకాల చోట్ల పోతారు. మనం విన్నది అక్కడ ఇక్కడ కనబడింది అనేసరికి ఏమనిపిస్తుంది? అప్పుడు మనం విన్నాం కదా ఆ సంగతి ఇక్కడ కనబడింది, అప్పుడు చెప్పారు కదా అది ఇక్కడ కనబడింది. కనుక దేవుని వాగ్దానం దేవుని చాలామంది యెరూషలేముకు పోతున్నారు. ఆ యెరూషలేముకు పోయిన వాళ్ళంతా విన్నటువంటిది బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా వారు కనులకు కట్టినట్లు అక్కడ చూస్తే వారి హృదయంలో ఏమనిపిస్తుంది? మనం ఏం విన్నామో అది ఇక్కడ చూసాం. మృత సముద్రం అంటే అందులో పడితే మనుషులు చచ్చిపోరు, పైకి తేలుతారు. కనుక మృత సముద్రంలో పడి అరే నేను పడితే మునుగుతానా లేస్తానా అనుకొని పడినా సరే తేలుతున్నప్పుడు అనిపిస్తుంది. ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలైనటువంటి స్థలాన్ని చూసి
యేసు ప్రభు ప్రార్థన చేసిన స్థలాన్ని చూసి, ఆ యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నటువంటి స్థలం, ఆ స్థలం పేరు ఐనోను. ఐనోను అనే స్థలంలో యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు. ఆ స్థలాన్ని చూసి ఇక్కడనే బాప్తిజం తీసుకున్నాం. ఒక బ్రదర్ నాతో అన్నాడు, అయ్యా యేసు ప్రభు ఎక్కడైతే బాప్తిజం తీసుకున్నాడో అక్కడ నేను బాప్తిజం తీసుకున్నా, ఐనోనులో బాప్తిజం తీసుకున్నా. బ్రతుకు మారకపోతే నువ్వు ఐనోనులో తీసుకో, ఏ లోయలో తీసుకున్నా మారనట్లే. కనుక అదే చెప్పా, నువ్వు అక్కడికి పోయి అంత ఖర్చు పెట్టుకొని, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ పోయి బాప్తిజం తీసుకుంటే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పారు. కనుక వీళ్ళు అన్నీ కూడా సంఘటనలు చూసి 18వ వచనంలో గొర్రెల కాపరులతో అని చెప్పేసాను. వీళ్ళు గొర్రెల కాపర్లు వాళ్ళే అనుకోవట్లే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారంట. గొర్రెల కాపర్లు ఎంత కథలుగా చెప్పింటారు. అయ్యా మేము అడవిలో కఠినమైన చీకట్లో ఉన్నాం, ఆ మంట కాసుకుంటున్నాం, గొర్రెలన్నీ అక్కడ ఉన్నాయి, కనుక మేమందరం ఆ గొర్రెల చుట్టూ మంట వేసుకొని మేము ఉంటే ఇదిగో దేవుని దూత దిగి వచ్చింది అని చెప్పారు. దేవుని దూత దిగి రావడం వలన వారు అత్యానంద భరితులయ్యారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ 16వ వచనం 18వ వచనంలో విన్నవారందరూ మెక్కిలి ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. విన్నటువంటి వాళ్ళు అక్కడే కాదు, ఇంకా ఎవరు వింటున్నారంట? నెక్స్ట్ వచనంలో మరియమ్మ ఆ మాటలన్నీ తన హృదయంలో ఏం చేసింది? ఇట్లానే చెప్తారులే అనుకుందా? ఏం చేసింది? ఇట్లానే చెప్తారు, అందరు వస్తారు ఇలాగే చెప్తారు అనుకున్నదా? ది ఎక్స్పీరియన్స్, ది ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవుడితో వాళ్ళకి కలిగినటువంటి సంబంధాన్ని చెప్పారు. ప్రజలందరూ కూడా విన్నారు. విన్న వాళ్ళంతా ఎలాగా స్పందించారు? ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరే దూత వచ్చిందా, అన్ని దూతలు వచ్చారా, ఆకాశం నుండి కిందికి మీదికి నిచ్చెనేశారా, ఆ ఎక్కుతూ పాట పాడారా, పరలోకంలో పాడిన పాట భూమి మీద పాడారా. హల్లెలూయా. ఆ దూత అడ్రస్ చెప్తేనే మేము వచ్చాం. హల్లెలూయా. ఆ రోజుల్లో తెలిసినవాడు ఎవడైనా రావాలి, తెలిసినవాడు ఎవడైనా వచ్చి ఆ దారి చూపించాలి. ఇప్పుడు దారి చూపించింది ఎవరు? దూతలు చెప్పారు, మీరు బెత్లెహేంకి వెళ్ళండి, అక్కడ పొత్తిగుడ్డలతో చుట్టబడిన సత్రములో వారికి స్థలం, అందరికీ స్థలం ఉందంట. ఎవరికి స్థలం లేదు? యేసు ప్రభుకే స్థలం లేదు, అందరికీ స్థలం ఉంది. చుట్టాలకు ఉంది, బంధువులకు ఉంది, మిత్రులకు ఉంది, అందరికీ స్థలం ఉంది, అందరికీ స్థలం ఉంది. కానీ సత్రంలో వారికి మాత్రమే స్థలం. మన హృదయంలో కూడా అందరికీ స్థలం ఉంది కదా, అందరూ ఇంపార్టెంటే, యేసు ప్రభుకు మాత్రమే ఇంపార్టెన్స్ కాదు. హల్లెలూయా. అందరి మాటలు వింటాం, అందరి మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటాం. యేసు ప్రభు మాటలు మాత్రం ఏం చెప్పినామో, ఎన్నిసార్లు చెప్పినా కనుక దేవుని యొక్క మాటలు మరియమ్మ ఏం చేసింది? హృదయంలో భద్రం చేసుకొనిచుండెను. హల్లెలూయా. హృదయంలో భద్రం చేసుకుంది. ఆశ్చర్యకరుడు ఈయననే, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే దేవుడు, ఆలోచనకర్త. దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. గొల్లలను వదిలిపెట్టలేదు, జ్ఞానులను వదిలిపెట్టలేదు. జ్ఞానులు రాజభవనం వదిలి ఎక్కడ మోకరించాల్సి వచ్చింది? పశువుల తొట్టిలో. హల్లెలూయా. పశువుల పాకలో. ఆ పశువుల పాకలో ఆయనను చూసి ఆనందభరితులయ్యారంట. గొల్లలైతే అత్యానందభరితులయ్యారంట. హల్లెలూయా. జ్ఞానులు ఏమయ్యారు? ఆనందభరితులయ్యారు. జ్ఞానులేమయ్యారు? ఆనందభరితులయ్యారు. గొల్లలు అత్యానందభరితులయ్యారు. మనం ఏం కావాలి? నిత్యానందభరితులం కావాలి. ఏం కావాలి?
వారి తలల మీద నిత్యానందం ఉండునని యెషయా గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మనలో నిత్యానందం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో మన హృదయంలో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. హల్లెలూయా. కనుక మరియ విన్నట్లుగా, గొల్లలు విన్నట్లుగా, గొల్లలకు అప్పగింపు పనిని వాళ్ళు చేశారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత జరిగిన కార్యమును ప్రభువునకు తెలియజేయించి ఉన్నాడు, మనం వెళ్ళి చూద్దామని చెప్పారు. కనుక దేవుని వాక్యం ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట. విన్నవాటిని కన్నవాటిని గూర్చి ఏం చేశారు? దేవునికి స్తోత్రం చేస్తూ వెళ్ళారు. ఎవరికి స్తోత్రం చేయాలి? దేన్ని బట్టి? విన్నవాటిని, చూసిన వాటిని. కన్నవాటిని అంటే చూసిన వాటిని బట్టి దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరియా ఆ పని చేసింది, గొర్రెల కాపరులు ఆ పని చేశారు. కనుక వారు ప్రచురం చేశారు. ఇంకా యేసు ప్రభును అందరికి కూడా ప్రచురం చేశారు. కనుక దేవుని వాక్యం ఇంకా మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఇది జీసస్ బర్త్. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరన్నారండి 25వ తారీఖున యేసుప్రభు పుట్టాడని? ఇది పెద్ద కాంట్రవర్సీ, పెద్ద చాలా క్లియర్గా ఉంటుంది. యేసు ప్రభును తర్వాత యోహాన్ను వాళ్ళు పుట్టిన 8వ రోజుకి దేవాలయంలోనికి తీసుకొచ్చారు. ఈ రోజు నుండి 25వ తారీఖు నుంచి జనవరి 1 వరకు ఏమవుతుంది? 8 రోజులు అవుతుంది. అందరూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలేసే రోజు ఎక్కడికి వచ్చాడంటే యేసు ప్రభు దేవాలయానికి వచ్చాడు. హల్లెలూయా. గ్రిగోరియన్ క్యాలెండర్స్, తర్వాత ఈజిప్షియన్ క్యాలెండర్స్, మనం చరిత్ర తెలుసుకోవాలి. ఎప్పుడైతే చరిత్ర, అక్కడి చరిత్రలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఆ చరిత్ర తెలుసుకొని ఇక్కడైతే తెలంగాణ జిల్లాలో పుట్టిన తర్వాత 21వ రోజుకు పేరు పెడతారు. కనుక పుట్టిన తర్వాత వెంటనే ఏవో నిక్నేమ్లు పెట్టుకుంటారేమో, కానీ అథారైజ్డ్గా అప్పుడు పెడతారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం ఆ రీతిగా తీసుకెళ్ళారు. అంటే చలి ప్రదేశం, చలి బాగుండేటువంటి స్థలం. తర్వాత వాళ్ళు మందలు మేపుతున్న వాళ్ళు కాపుదల ఏం కాసుకుంటున్నారు? చలి కాసుకుంటున్నారు. అంటే ఆ ప్రాంతం ఈ సీజన్ అంటే మనకేం సీజన్ అప్పుడు? మనకు కూడా చలి ప్రాంతం. అంటే మనం ఎక్కడున్నాం? ఏ ఖండంలో ఉన్నాం మనం? యేసుప్రభు ఏ ఖండంలో పుట్టాడు? ఆసియా ఖండమేనా కదా? డౌటా? ఆసియా ఖండమే. ఆసియా ఖండానికి భారతదేశం ఉపఖండం. మన పెద్ద లార్జెస్ట్ ఇది కనుక ఈ ఉపఖండం. మన ఆసియా ఖండంలో పుట్టిన, అమెరికా ఖండంలో పుట్టలే, ఆస్ట్రేలియా ఖండంలో పుట్టలే, తర్వాత ఆఫ్రికా ఖండంలో పుట్టలే. కనుక ఏ ఖండము మంది? ఎంతమంది సోషల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? కనుక గ్లోబ్ గీయడానికి వస్తుందా? గ్లోబ్ గీస్తారా? గ్లోబ్ గీస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏ ఖండం ఇది. ఆసియా ఖండం. ఆసియా ఖండం ప్రపంచానికి ఆ భూమధ్య రేఖ, ఆ భూమధ్య రేఖకి దిగువన ఉన్నటువంటి స్థలం. కనుక భూమి అంతటి కూడా హబ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. హబ్ అంటే ఏంటి? సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్లో ఆ స్థలం ఉన్నది. హల్లెలూయా. కనుక ఆ ప్రాంతం అంతటికి, బెత్లెహేమ్ అంతటి కూడా సెంటర్ పాయింట్ ఏంటంటే బెత్లెహేమ్ అంతటికి సెంటర్ పాయింట్ ఏంటంటే ఆ పశువుల తొట్టి. ఆ తొట్టిలో ఆయనను పరుండ చేశాడు. హల్లెలూయా. అందుకే ప్రపంచం అంతటి ఏలేవాడు. హల్లెలూయా. రాజుల రాజుగా పుట్టినవాడిని చూడ్డానికి వచ్చామంటారు. హల్లెలూయా. కనుక అలాంటి గొప్ప రక్షకుడు పశువుల పాకు పోవాలంటే ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలా? ప్యాలెస్కి పోవాలంటే కావాలి, కానీ పశువుల పాకకు పోవడానికి ఎందుకు అపాయింట్మెంటు? అయితే ఆ మురికి కూపంలాంటి మన యొక్క హృదయంలో
పశువుల పాకలో సువాసన వస్తుందా? ఎంత స్ప్రే చేసినా ఏమి అవన్నీ కూడా వాళ్ళ సుగంధ ద్రవ్యాలు చల్లినా అది పేడ తీస్తే ఏమవుతుంది? వాసన వస్తూనే ఉంటుంది. కానీ దేవుని వాక్యం పశువుల పాక లాంటి మన హృదయాల్లో యేసు ప్రభును ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. గొల్లల కాపర్లు అలా చేశారు. దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైనా సరే చెప్తే మీరు గూగుల్ సెర్చ్ చేయండి కావాలంటే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నది కనుక చెక్ చేయాలి. కానీ అలా చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది, ఓహో ఈయన ఎట్లా దేవుడు అని. కానీ ఈయన భూమధ్య రేఖలో ఉన్నాడు, తర్వాత భూమి మధ్యలో ఉన్నాడు. కానీ ఇలాంటి పరిస్థితిలో ఆ ప్రాంతాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చాడు దేవాలయంలోనికి? 8వ రోజుకి వచ్చాడు. యోహాను కూడా ఎన్ని రోజులకు తీసుకొచ్చారు? 8వ రోజుకి తీసుకొచ్చారు. కనుక వారు అప్పుడు ఆయనకి పేరు పెట్టారు. హల్లెలూయా. ఆ పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన తర్వాత ఈయన యేసు అను పేరు పెడతావని 700 సంవత్సరాలకు పూర్వం పెట్టినటువంటి పేరు ఆ దినం సార్థకత అయింది. హల్లెలూయా. చాలామంది మనం కూడా ఎస్ అవతలోడు ఏమంటే మనం దానికి చప్పట్లు కొడతాం. అవతలోళ్ళు ఎక్కువ జనం అయిపోతే మనం చప్పట్లు. డాక్యుమెంట్ మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? డాక్యుమెంట్, ఎవిడెన్స్ అనేటువంటిది మాట్లాడాలి. ఏదో తలకు తెలిసింది అలా మాట్లాడద్దు. మనం కూడా ఏం చేస్తామంటే మనం సొంతగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేయాలి. ధ్యానం చేసి దానికి సంబంధించిన రిలేటెడ్ బుక్స్ చదవాలి. అందుకే బైబిల్ కాలేజీలు పెడతారు. బైబిల్ కాలేజీకి పోకుండా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట విని ఇష్టం వచ్చింది పలకడానికి కొరకు కాదు, ఎవరినో మెప్పించడానికి ఒప్పించడానికి కాదు. బైబిల్ కాలేజ్ సిస్టమాటిక్ స్టడీ చేస్తే ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మేధావులు ఎందుకు మూర్ఖుల దగ్గర మాట్లాడారంటే వాళ్ళకి అర్థం కాదు కనుక మాట్లాడారు. చాలా మేధావైన వాడు ఎప్పుడన్నా అంత మాట్లాడతాడా? మాట్లాడితే 2 మాటలు మాట్లాడతాడు, విషయం ఏదో చెప్తాడు, గమనం కూర్చుంటాడు. చెత్తంతా చెప్పరు. దేవుని వాక్యం గార్బేజ్ ఇన్ కంప్యూటర్స్. తొలి మాటలు నేర్పిస్తారు. ఏమని అంటారు? గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. నువ్వు చెత్తను పెట్టుకుంటే ఆ చెత్తనే చెప్తాం. ఆ చెత్తను పెట్టుకోకుండా మంచి విషయాలు పెట్టుకుంటే ఏం చెప్తాం? మంచివి చెప్తాం కదా. చెత్తను పెడితే అది నొక్కితే ఆ చెత్తనే వస్తుంది కదా. సెల్ ఫోన్లో చెత్తలు చాలా వస్తాయి కదా. ఏం చేస్తున్నావు అంటే అబ్బా సెల్ ఫోన్ చూస్తాడు. ఒకడు మంచివి చూస్తాడు, ఒకడేమో కనుక ఏం పెడితే అవే వస్తాయి. దేవుని వాక్యం చెప్తుంది మన హృదయంలో దేవుని మాటలు ఏం చేయాలి? మరియమ్మ ఏం చేసిందో, గొల్లలు ఏం చేశారో ఆ రకంగా మనం చూసుకోవాలి. దేవుని వాక్యం ఇంకా చెప్తున్నటువంటి మాట. తర్వాత ఇంకా దేవుని వాక్యం చూస్తాం. 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషులను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క సిమియోను అనేటువంటి ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రభు యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకున్నాడు, ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు. ఆ మందిరంలోకి తీసుకురాగానే ఏ పెద్ద మనిషి చేతికి ఇచ్చారంట? సిమియోను అనేటువంటి వ్యక్తి చేతికి యేసు ప్రభునిచ్చారు. అనగా 35వ వచనం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుష్యుడుండెను, అతడు నీతిపరుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి ఆత్మవశుడై అతడు దేవాలయానికి వచ్చాను. అంతటా హల్లెలూయా. ప్రవక్త ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి,
ఆయన నీతిమంతుడు అంట. ఎవరైనా నీతిమంతుడు? యేసు ప్రభు యొక్క యోసేపు ఎలాంటి వ్యక్తి? ఆయన కూడా నీతిపరుడు. సిమియోను కూడా భక్తిపరుడు. యేసు ప్రభువును చూడకుండా చనిపోడు అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడింది. హల్లెలూయా. కనుక యేసు ప్రభు దేవాలయానికి వస్తే దేవాలయంలో ఎవరున్నారు? సిమియోను ఉన్నాడు. హల్లెలూయా. కనుక సిమియోను చేతికి ఆయనకిస్తే ఆయన ఎత్తుకొని ఆ శిశువును చూసి మాటలు చెప్తున్నాడు. ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా నేను ఎవరైనా సిమియోను నాథా, నాథా అంటే నా ఏలువాడా, నా ప్రభువా, కనుక నా పోషకుడా, నాథా. కనుక ఈ సిమియోను పెద్దవాడా లేకపోతే యేసు ప్రభు పెద్దవాడా? కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నాథా అంటున్నాడు. నా రక్షకుడా, నన్ను ఏలువాడా అంటున్నాడు. రక్షకుడుగా వచ్చాడు కనుక ఆ రక్షకుడు ఆ సిమియోను యొక్క కోరిక కూడా తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ కోరిక కూడా, భక్తిపరుడైన ఆయనకు పేరు, నీతిపరుడైన పేరు, యెరూషలేములో ఉండి ఈయన కొరకు కనిపెడుతున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వస్తే నాథా ఇప్పుడు ఏమైపోతుంది? కొంతమంది ఊపిరి పట్టి బిగబట్టి ఉంటారు కదా. ఎవరో రావాలి హైదరాబాద్ నుండి, కొంచెం ఒక చుక్క వాళ్ళ నోట్లో నీరు వేయాలి, ఒక చుక్క పాలు వేయాలి. ఆ పాలు వేసే వరకు వాళ్ళు ఏం చేస్తారు? ఊపిరి బిగబట్టుకుని గురక పెడతా ఉంటారు. ఆ గురక పోవాలి, ఈయన కూడా పోవాలంటే ఏం చేయాలి? ఎవరు కావాలి? కోడలు కావాలా, కూతురు కావాలా, తాత కావాలా, మామ కావాలా, ఎవరు కావాలి అని అడిగితే వాళ్ళు ఏమంటారు? గురకలోనే కూడా వద్దు అంటారు కదా. తీరా ఆఖరికి చిన్న మనవడు పోయి ఆ తాతకి పాలు పోసిరారా అంటే పాలు పోయగానే ఏమైపోతాడు? కనుక ఈయన కూడా నాథా నీ మాట చొప్పున నీ దాసుని ఓనిచ్చుచున్నావు. హల్లెలూయా. సిమియోను ఎదురు చూస్తున్నటువంటి సిమియోను నీతిమంతుడు, భక్తిపరుడు. ఆయన దేవుని కొరకు, రక్షకుని కొరకు కనిపెట్టాడు కనుక ఆయన యొక్క కోరిక కూడా దేవుడు తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ సంగతులు ఎవరు చూస్తున్నారు? మరియమ్మ చూస్తుంది. నా కొడుకు ఇట్లా అయిపోయాడు, నా కొడుకు ఇప్పుడు ఎవరి చేతులకు వెళ్ళిపోయాడు కదా? సిమియోను చేతులకు వెళ్ళాడు. నా కొడుకు ఇలాగైపోయాడు, నా కొడుకు ఇలాగైపోయాడు. నా కొడుకు గురించి ఆశ్చర్యకరమైన సంగతులు అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అంతకుముందు మరియమ్మ యోసేపులకు జ్ఞానులు అంటే ఎవరో తెలియదు, గొల్లలు అంటే ఎవరో తెలియదు. వాళ్ళని చూసి దేవుడి నామము ఘనపరచబడుతున్నారు. హల్లెలూయా. సర్వలోకనాథుడు, ఎవరైనా సర్వలోకనాథుడు. ఈ పిల్లోని తీసినావు అని అనలే ఆయన. ఆ పిల్లోని చూసి నాథా అన్నాడు, నా రక్షకుడా అన్నాడు. హల్లెలూయా. ఆయనను ఎత్తుకునే భాగ్యం కలిగింది. అందును బట్టి ఆయన దేవుని స్తుతించాడు, ఆయన ఆరాధించాడు. కనుక ఇంకా నా కోరికలన్నీ కూడా ఏమైపోయినాయి? తీరిపోయాయి. హల్లెలూయా. కనుక అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. తర్వాత ఈ పిల్లవాడు ఏమవుతాడు అంటే అన్యజనులకు ఎవరి ప్రజలంట? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ. హల్లెలూయా. చాలాసార్లు రక్షణ అని యేసు ప్రభు గురించి చెప్పబడింది. యేసు అంటేనే రక్షకుడు. ఈ రక్షణ నేను కన్నులార చూశాను. హల్లెలూయా. కన్నులారా ఆ రక్షకుడిని కన్నులార చూశాను. హల్లెలూయా. కనుక ఈ రక్షణను బట్టి ఈయన వచ్చి చేసే పనేంటో కూడా చెప్పాడు ఆయన, అన్యజనులందరికీ వెలుగుగా ఉండడానికి. హల్లెలూయా.
ఈ రక్షణను కనులారా చూస్తుంది. కనుక అక్కడ దేవుని వాక్యంలో యోసేపును ఆయన తల్లి అయినా ఎవరు అక్కడ వాళ్ళిద్దరు ఎవరున్నారు అక్కడ? అమ్మాయి బాగా జాగ్రత్తగా ఉంటుంది. గొల్లలు ఏం చెప్పారో వింటుంది, భక్తిపరుడైనటువంటి సుమియోను ఏం చెప్తున్నాడో వింటుంది. ఆ మాటలన్నీ విని ఏమైపోయింది? ఆమె ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా! ఎలాంటి కొడుకును మేము జన్మించాం, ఎలాంటి కొడుకును మేము ప్రపంచానికి అందించగలిగాం, ఎలాంటి కొడుకును మేము చూస్తున్నాం అని వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు. హల్లెలూయా! ప్రపంచానంతటికీ వెలిగించేటువంటి వ్యక్తి. కనుక వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ కష్టం, వాళ్ళ నిందలు, వారి అవమానాలు, వారి బాధలన్నీ కూడా ఇప్పుడు పుట్టిన శిశువుని చూసి ఏమైపోతున్నది? ఆశ్చర్యం. ఇంత గొప్ప దేవుడికి ఏమిచ్చాం? మనము జన్మనిచ్చాం. హల్లెలూయా! ఇంత గొప్ప వ్యక్తికి మనము జన్మనిచ్చాం అని చెప్తాను. ఇంకా శ్రద్ధగా ఎవరు వింటున్నారా మాటలు? మరియమ్మ అంటుంది. ఆమె హృదయంలో భద్రం. వెలువలు వస్తే ఏం చెప్తారు, జ్ఞానులు వస్తే ఏం చెప్తారు, దేవాలయానికి తీసుకుపోతే ఏం చెప్తారు, కనుక భక్తి పడైన సుమియోను ఏం చెప్తాడు అనేటువంటి విషయాలు ఆమె వింటూ ఒక గొప్ప ప్రవక్త చెప్పిన మాటలకి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా! హల్లెలూయా! మనం పిల్లోని తీసుకుపోతే అబ్బాయి వీడు బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు, లావుగున్నాడు, సన్నగా ఉన్నాడు, లేకపోతే ఇట్లున్నాడు, అట్లున్నాడు, నాలాగా ఉన్నాడు, నీలాగా ఉన్నాడు అంటాం కదా. ముక్కు నాది, చెవు నీది, అది వీళ్ళది, అది వీళ్ళది అంటాం. కానీ యేసు ప్రభు ఎవరికి వచ్చాడు? సర్వలోక పాపాన్ని మోసుకొని పోతే దేవుని పిల్లగా ఆయన వచ్చినట్లు దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నాం. మళ్ళీ హల్లెలూయా! ఈయన క్యారెక్టర్ ఎదుగుతూ ఉంటే ఎట్లా అవుతాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. అనేకులకు వివాదాస్పదంగా ఉంటాడు. అనేకులు ఇప్పుడు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు కదా. మనం యేసు ప్రభు అని చెప్తే అందరూ ఓకే అంటారా? అనరు. కనుక వివాదాస్పదమైన వ్యక్తిగా ఉంటాడని ఏ ప్రవక్త చెప్పాడు? సిమియోను ఎలాంటి వాడు? రెండవది లక్షణం భక్తిపరుడు. మూడవది దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు, దేవుని చూసే వరకు మరణం పొందినటువంటి. ఆయన యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు, రాబోయే కాలంలో ఈయన ఇలాగవుతాడు. హల్లెలూయా! నా కొడుకు ఇలాగ అవుతాడు అని చెప్పవాడు ఎవరైనా ఉన్నారా? ఈ అబ్బాయి ఇలాగవుతాడు అని చెప్పి ఆ దేవుని వాక్యం చెప్తుంది. మీ హృదయంలో నుండి ఏం తీసుకుపోతుంది? మళ్ళీ 35వ వచనంలో మరియా నీ హృదయ హల్లెలూయా! ఎవరితో చెప్పాడు? మరియతో. ఈమె అంతగా ఆమె నన్ను మోసింది, కన్నది, చాలా ప్రేమతో చూసింది, విన్నది. ఇప్పుడు ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు నీ హృదయంలో నుండి ఏం దూసుకుపోతుంది? ఖడ్గం దూసుకొని పోతుంది. హల్లెలూయా! కనుక వివాదాస్పద వ్యక్తి అవుతాడు. తర్వాత ఈయన సిలువ వేసినప్పుడు బాగేశారు నా కొడుకుని సిలువ అంటారు ఎవరన్నా? కనుక అలాంటి వ్యక్తి, అందరికీ మేలు చేస్తున్న వ్యక్తిని, అందరికీ స్వస్థపరుస్తున్న వ్యక్తికి, అందరికీ దీవెనలు ఇస్తున్నటువంటి వ్యక్తికి, రక్షణలో నడిపిస్తున్న వ్యక్తికి, దురాత్మల నుండి పారదోలుతున్న వ్యక్తిని ఆయనను ఒకసారి వెళ్ళి చేస్తే అందరికన్నా దుఃఖం ఎవరికి ఉంటుంది ఎక్కువ? కనుక మరియా అని ఆమెకు మళ్ళీ చెప్తున్నాడు, నీ యొక్క హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని పోతాడు. దిస్ ఈజ్ ది క్రిస్మస్, సాక్రిఫైజల్ క్రిస్మస్. హల్లెలూయా! హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని పోతాడు. ఈ మాట మర్చిపోతుంది ఎప్పుడైనా మరియమ్మ? అందరూ చెప్పే మాటలు ఉన్నాయి. ప్రవక్త రాబోయే విషయాలు ఇలా జరుగుతుంది అని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఆ వారి హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని పోతుంది. హల్లెలూయా! ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆమెకి? యేసు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు.
కనుక సిమియోను ప్రవక్త మాటలు ఎప్పుడు కూడా దేవుడు నెరవేర్చాడు. దేవుని వాగ్దానం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏమరి కుమార్తె అంటే ఆమె హల్లెలూయా. ప్రవక్త, ప్రవక్త మగవాడైతే ప్రవక్త అంటారు, ఆడవాళ్ళైతే ప్రవక్తిని అంటారు. కానీ సిమియోను ప్రవక్త, ఈమె కూడా ప్రవక్త. ఈమె పెళ్ళి చేసుకుంది, 7 ఏళ్ళు కాపురం చేసింది. తర్వాత హల్లెలూయా. కనుక చాలాసార్లు ప్రవక్తలు చెప్పినట్లుగా కనుక దేవుని యొక్క వాగ్దానం ఉన్నట్లుగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం చూస్తుంది, నజరేతులో నుండి మంచిది ఏదన్నా రాగలదా. యేసు ప్రభువే ప్రపంచానికి ఆ నజరేత్ అనేటువంటి ఊరిలో నుంచి వచ్చాడు. ఎక్కడ ఉన్నాడంటే ఆయన, చదవండి. అప్పుడు దేవుడు బాలుడు జ్ఞానంతో హల్లెలూయా. అలా దేవుని యొక్క వాగ్దానం అంతా కూడా వారి జీవితంలో నెరవేర్చబడింది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే 52వ వచనంలో యేసు జ్ఞానమందును ఇంకా పై వచనం 51. హల్లెలూయా. తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు యేసు ప్రభు. ఏ ఊరిలో? నజరేతులో లోబడి. నజరేతు అంటే మంచిది ఏది రాకపోతే అక్కడ ప్రజలంతా ఎట్లున్నట్లే, మంచిగా ఉన్నట్లా. మంచివారు కాకపోయినా ఈయన మంచివాడుగా వర్ధిల్లాడు. హల్లెలూయా. ఎవరింట్లో ఉన్నాడు? తల్లిదండ్రుల దగ్గర. ఎలా ఉన్నాడు? లోబడి ఉన్నాడు. ఆయన జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచు లోబడి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు తల్లిదండ్రులకు లోబడినవాడు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ మనకి చేస్తున్నది. కనుక దేవుని యొక్క సన్నిధిలో 51వ వచనంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి ఈ సంగతులన్నిటిని గూర్చి తన హృదయం, తల్లిదండ్రులకు చాలా లోబడి ఉంటే ఆ పిల్లవాడిని చూసినప్పుడు వాళ్ళ అమ్మకి ఏమనిపిస్తుంది? ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కనుక ఎవరెవరి పేర్లు గుర్తొస్తాయి? అందరు జ్ఞానుల పేర్లు గుర్తొస్తాయి, గొల్లల పేర్లు గుర్తొస్తాయి, సంగతులు గుర్తొస్తాయి, ప్రవక్తలు గుర్తొస్తారు, ప్రవక్తిని గుర్తొస్తుంది. అయినా ఆయన బీ హంబుల్గా, చాలా నమ్రతగా, విధేయతగా తల్లిదండ్రులకు లోబడినవాడు. హల్లెలూయా. మనకు కొంచెం మార్కులు ఎక్కువ వచ్చాయనుకో, కొంచెం మార్కులు ఎక్కువ వస్తే ఎవరిని లెక్క చేస్తాం? అది వండుతానో వండవా, ఇంకా వండవా కదా, అది ఇస్తానో ఇయ్యవా, ఇంకా ఇయ్యవా కదా. కొంచెం ఎక్కువ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా వస్తాయో రావో తెలియదు. కనుక ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు. హల్లెలూయా. కనుక ఆయన జ్ఞానంతో నింపబడి కూడా లోబడి ఉన్నాడు.
కనుక ఆయన వచ్చే పర్పస్ ఇది అని తెలిసి కూడా చాలా సందర్భాల్లో మనం కూడా మన హృదయంలో ఎవరి హృదయం కలిగి ఉండాలి? దేవుందే, కానీ ఎవరి హృదయం కలిగి ఉండాలి? ఉంటాయా మీ దగ్గర? భద్రంగా ఉంటాయా? ఇవి ఉండవు, వేరే చెత్త అంత ఉంటుంది కదా. ఈ మాటలు ఉండవు, ఈయనను కూర్చునేవి ఉండవు కదా. ఏం పెడతాం మనం? గార్బేజ్ ఇన్ కదా, గార్బేజ్ అవుట్. సో వెన్ వీఆర్ అవుట్ we will fill the garbage కదా, in our heart and in our mind, in our way, whatever do, the garbage only will come కదా. ఇక్కడికి వచ్చినప్పుడే పవిత్రమైన మాటలు, ఈడున్నప్పుడే పవిత్రంగా, ఈడున్నప్పుడే భక్తిపరం. వాళ్ళు గొల్లలు బాగా జోకులు మాట్లాడతారు కదా, మాట్లాడారా? వాళ్ళు వెళుతూ ఎవరిని స్తుతించారు? దేవుని స్తుతించారు. దేవుని స్తుతించు వెళ్ళిపోయారు. జ్ఞానులు కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ మేము ఆయన నక్షత్రం చూసామన్నారు. ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రానికి ఈరోజు వరకు ఎవరు పేరు పెట్టలేదు. ఇంత చంద్రమండలానికి వెళ్ళిపోయినా, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయినా, టన్నల్స్ తోవి ఈ రహస్యం కనిపిద్దాం అనుకున్నా సరే, ఆయన యొక్క నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం యేసు పుట్టిన నక్షత్రం అని ఎవరు కూడా ఈరోజు దాకా పేరు పెట్టలే. మనం మాత్రం ఒక్కొక్కటి పేరు పెడతాం కదా. దేవుని పోలిక పుట్టిన ప్రతివాడు దేవుని సంబంధి. దేవుని సంబంధి నువ్వు పేరు పెట్టడానికి నీకేం ధైర్యం? ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి పోతాడంట. హల్లెలూయా. కనుక చాలా వల్గర్ లాంగ్వేజ్. వాళ్ళెంత పవిత్రులు. మనమేం క్రిస్మస్ చేస్తున్నాం? క్రైస్ట్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు యొక్క ఆరాధన. క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించేవాడి పెదవులు ఎంత బాగుండాలి, ప్రవర్తన ఎట్లా ఉండాలి, జీవితం ఎట్లా ఉండాలి. ఇది దేవుని యొక్క జీవితం. హల్లెలూయా. దేవుని ప్రజలు క్రీస్తును అందించినటువంటి విధానం ఇది. ఏదో హంగామా చేసేద్దాం, అడావిడి చేసేద్దాం, కానీ మనలో మాత్రం క్రీస్తు వద్దు. క్రీస్తు మాటలు మన హృదయంలో వద్దు కదా. నోటికి వచ్చినంత పలికేద్దాం, ఎవరికి ఏమైతే మనకేంటి. దిస్ ఈజ్ నాట్ ద వే. ఇది కాదు క్రిస్మస్. ఓకే. క్రిస్మస్ అంటే మరియమ్మ ఉంటుంది, క్రిస్మస్ అంటే యేసు ప్రభు ఉంటుంది, క్రిస్మస్ అంటే జ్ఞానులు ఉంటారు, క్రిస్మస్ అంటే గొల్లలు ఉంటారు, క్రిస్మస్ అంటే వృద్ధులు ఉంటారు, క్రిస్మస్ అంటే స్త్రీలు ఉంటారు, భక్తిపరులైన స్త్రీలు. కనుక అలాగే అందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? నజరేతుకు వచ్చారు. హల్లెలూయా. బెత్లెహేములోని నజరేత్ అనే ఊర్లో. నజరేతు నుండి మంచిది ఏది రాదన్నారు. ప్రపంచానికి రక్షకుడు ఇచ్చాడు. హల్లెలూయా. మన ఇన్సఫిషియెంట్ ఉండొచ్చు, గాడ్ ఈజ్ సఫిషియెంట్. హల్లెలూయా. మనం అసమర్థులంగా ఉండొచ్చు, దేవుడు సమర్థుడు. కనుక దేవుడు సమర్థుడైన దేవుడు నిన్ను తాకి ఆయనకి ఇష్టలుగా నిన్ను చేసినప్పుడు ఎంత ఇష్టంగా ఉండాలి, ఎంత ఇష్టంగా ఉండాలి. వాక్యం చదివితే అర్థమవుతుంది, వాక్యంలో నిలిచే అర్థమవుతుంది. గుంపులో గోవిందలాగా అందరు ఏదో చేసేస్తున్నారు, నేనేదో చేసేస్తా అంటే కాదు, ఏమి ప్రయోజనం లేదు. హల్లెలూయా. మనసు మారాలి. ఏం మారాలి? మనసు మారాలి, హృదయం మారాలి, మాట మారాలి, తీర్పు మారాలి. కనుక భక్తి విశ్వాసము వర్ధిల్లాలి. బాప్తిసం లేదు, బల్ల వేసుకోరు, వాక్యం చదవరు, దేవుని సన్నిధికి రారు, వాక్యం చెప్పినట్లు వినరు. ఇది క్రిస్మస్ చేస్తాం మనం కదా. అందరం కలిసి ఇంత ఇంత వేసుకొని భోజనాలు చేసేస్తే క్రిస్మస్ అయిపోయింది ఇక అంతే. ఇది కాదు క్రిస్మస్. క్రీస్తును ఆరాధించేటువంటి విధానం దేవుని వాక్యం ఇక్కడ మనకు చెప్తుంది. దేవుడు మనకు చెప్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు సిద్ధం చేసాడు భాగం మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలి. కనుక దేవుని యొక్క సన్నిధి నాతో ఉండాలి. ఎవరింట్లోకి రావాలి? నా హృదయంలోనికి రావాలి.
నా హృదయంలో ఎవరిని భద్రం చేసుకోవాలి? యేసు ప్రభు. గొల్లలు ఎవరిని ఆరాధించారు? యేసు ప్రభుని జ్ఞానులు. గొల్లలు మాట్లాడుతుంటే మరియమ్మకు చాలా వినాలనిపించిందంట ఈ భాగం చూస్తే. అరే ఇంకా ఏం చెప్తారు, ఇంకా ఏం చెప్తారు, ఎలా చెప్తారు అని చెప్పి వినాలనిపించింది. అలా విన్నది. అంతగా ఉన్నది. సర్వోన్నతమైన దేవుడిని నువ్వు కమ్ముకుంటావు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. కనుక అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విని దాని ప్రకారం గ్రహించేవాడే. వాక్యం వినరు, చర్చికి రారు, ప్రార్థనలు వద్దు. కనుక మనకు మాత్రం ఏం కావాలి? పరలోక రాజ్యం కాదు, ఈ మాస్లని కావాలి కదా. ఈ మాస్లో క్రీస్తుండడు. క్రీస్తు లేకుండా ఎక్స్ మాస్. ఈ మాస్ అంటే ఏంటి? క్రౌడ్. మనం ఒక క్రౌడ్ను పోగు చేయాలి. ఆ క్రౌడ్లో ఎవరు ఉండరు? యేసు ప్రభు ఉండడు. ఆ క్రౌడ్ అంటే ఇది జనసమూహం. వాళ్ళని వీళ్ళు వెళ్ళి ఆడావిడ హంగామా చేయాలి. అందులో ఎవరు ఉండరు? యేసు ప్రభు ఉండడు. యేసు ప్రభు లేకపోతే క్రీస్తు ఆరాధన అవుతుందా? కనుక ప్రియులారా, మీకు తల నమస్కరించి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, బైబిల్ చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. రోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి. మన ప్రవర్తన మారాలి. రిబెలియన్ హార్ట్ ఉండదు, తిరుగుబాటు స్వభావం ఉండదు. మనం ఎవరమో ఎంతనో ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎవరు అని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడాలి. ఇష్టం ఉన్నట్లు నోరు బారేసుకోకూడదు. కనుక పనికి బాలిన వదురుమోతు నశిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. నోరుంది కదా నా ఇష్టం అని కేకలు పెట్టే పరిస్థితి కాదు. నిజమైన ఆరాధన ఇవన్నీ చేయమని ఏం చెప్పట్లేదు బైబిల్ ఏం ఎందుకు చేశారు అంటే ఒక ఉత్సాహం కొరకు చేశారు. కనుక మన బ్రతుకు మారకుండా, మన మనసు మారకుండా, మనం ప్రభుకి ఇవ్వకుండా, దేవుడు మన హృదయంలో లేకుండా మనం ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఉంటే, ఇప్పుడు ఎవరి మాటలు ఉండాలి మన హృదయంలో? మనం పోతుంటే ఎవరి మాటలు ఉండాలి? మనం వెళ్తుంటే ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉండాలి. దేవుని వాక్యం చెప్తున్నట్టు మాటలు. కనుక దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 19వ వచనం, లూకాసు వార్త 2:19, 10. అయితే ఇంకా పై భాగం చూస్తే 6వ వచనంలో, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె హల్లెలూయా. ఎవరి మహిమ ప్రకాశించిందంట? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కనుక ప్రభు మహిమ మన చుట్టూ ఉంటే మనకేమొస్తుంది? భయము. ఎవరి భయము? దైవ భయం అనేది మనకి వస్తుంది. దేవుడి సమయంలో ఆయన రక్షణ గూర్చి మనకు అందించినందుకు, ఆ ప్రణాళికబద్ధంగా దేవుడు వచ్చినందుకు, విన్నటువంటి వారు ఆమె గర్భంలో నుండి ఒక శిశువు బయటికి వచ్చినందువలన ఆ శిశువు ఎంత గొప్పవాడవుతాడో ఆమె జాగ్రత్తగా అందరి మాటలు తన హృదయంలో భద్రం చేసుకుంటూ దేవుని ఘనపరిచింది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మీ అతి పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు. దీవించండి నాయన. ఈ శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ యొక్క ఆరాధన తండ్రి, నేను నాతో కూడా ఉన్నవారందరూ కూడా మొట్టమొదట మేము అర్థం చేసుకొని, నేను ఎలాంటి ప్రభును ఆరాధిస్తున్నాను అర్థం చేసుకుని, ఎలాంటి ప్రభు దగ్గరికి నేను వచ్చాను అని ప్రభా, మీరు చెప్పిన ప్రతి మాట మా హృదయంలో భద్రం చేసుకుంటూ, మేము ఎదుట సాగిలబడి నమస్కరించి
ప్రభా మీకు కానుకలు సమర్పించి తండ్రి మేము మీకు ఆరాధించే భాగ్యం దయచేయండి. మేము విన్న వాటిని కన్న వాటిని అనేకులకు ప్రచురం చేయడానికి కృప చూపించండి. ప్రతి హృదయంలో మీ నామం ఘనపరచుటకు సహాయం చేయమని అయ్యా ఈ క్రీస్తు యొక్క ఆరాధన మాకందరికీ అర్థవంతంగా ఉండడానికి కృప చూపించమని యేసు రక్షణ గల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.